నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. డిసెంబర్ 5, 2020 ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకున్నాం కదా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మన మధ్య మన దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడు. మరి అంతేకాకుండా ఆయన శక్తిమంతుడు. ఆయన ఎలాంటి దేవుడు? శక్తిమంతుడు అయినటువంటి దేవుడు. ఆయన శక్తి ముందు ఎవరు మరి నిలవలేరు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. మన యందు దేవుడు బహు ఆనందంతో సంతోషిస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. మరి నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించును. మన యందు దేవునికి మరి ఎంత ప్రేమ ఉందో మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కృపా కాపుదలను బట్టి మనము సజీవ లెక్కలో మరి ఉన్నాము. అంతేగాని మనం చేసినటువంటి మంచి పనుల వల్ల కానీ మనం చేసుకున్నటువంటి మరి ఏ మేలును బట్టి మనము సజీవ లెక్కలో ఉండలేదు. దేవుడు మన యందు ప్రేమను, కృపను, కనికరాను చూపించి ఈ రోజున మనల్ని బట్టి శాంతం వహించి ఉన్నాడు. కాబట్టి మనము సజీవ లెక్కలో ఉంటూ మనకు కావలసినటువంటి సమస్త ఈవులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. మన యందు సంతోషపడే దేవుడు ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారు మన యందు సంతోషపడినా ఏదో ఒకటి ఆశించి సంతోషపడతారు. కానీ మన పరలోకపు తండ్రి తన ప్రేమను బట్టి శాంతం వహించి మన యందు సంతోషం చేత ఆయన హర్షిస్తూ ఉన్నాడని ప్రేమైన వారులారా జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడినందుకు స్తోత్రములు. తండ్రి ఈ దినమంతా నీ రెక్కల నీళ్ళ మమ్మల్ని భద్రపరచండి. మా కుటుంబానికి కాపుదలను దయచేయమని వేడుకొంచున్నాను. మా మధ్య ఉన్న దేవుడు, మా మధ్య ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడు, మమ్మల్ని రక్షించే దేవుడు, మా యందు బహు ఆనందంతో సంతోషించే దేవుడు తండ్రి. మా యందు ఉన్నటువంటి నీ ప్రేమను బట్టి శాంతం వహించి ప్రభా నానా మా యందలి ప్రభా సంతోషం చేత హర్షించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు. నీలాంటి మంచి దేవుని కలిగినటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యం నెరవేర్చి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ రెక్కల భద్రపరిచి మమ్మల్ని మా కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని యేసు సర్వశక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.